మేడం మీరేంటి ఈ టైంలో? కూర్చోండి మేడం. నేను నీ దగ్గర ఆతిథ్యం తీసుకోవడానికి రాలేదు, అసలు నిజం తెలుసుకోవడానికి వచ్చాను. దేని గురించి మేడం? నువ్వు అందంగా ఉంటావు, ఆత్మవిశ్వాసంగానూ కనిపిస్తావు. ఇదిగో ఇలాంటి అతిథి మర్యాదలు కూడా బాగానే చేస్తావు. వాటితో పాటు అబద్ధాలు కూడా బాగా చెప్తావనుకుంటా. నేను అబద్ధాలు చెప్పడం ఏంటి మేడం? నువ్వు ఆ రాహుల్ని అరెస్ట్ చేయించావు కదా? రాహుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించావు కదా? ఇవన్నీ మీకెలా తెలుసు మేడం? చూడు కనిష్క, నేనొక బిజినెస్ ఉమెన్ని. నేను ఎవరికైనా ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నా, ఎవరితో అయినా ఒక డీల్ చేస్తున్నా, అప్పట్నుంచి నా కళ్ళు వాళ్ల మీదే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎంత నిజాయితీగా ఉంటున్నారని ప్రతి ఒక్క విషయం నేను గమనిస్తూనే ఉంటాను. అంటే మేడం కొన్ని అనివార్య కారణాల వల్ల రాహుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టాల్సి వచ్చింది. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? రాహుల్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడని చెప్పావు. ఇమీడియట్గా పెన్ డ్రైవ్ తెప్పించి అది నాకిస్తానని కూడా చెప్పావు. ఇవన్నీ అబద్ధాలే కదా? అదే మేడం. చూడు కనిష్క, ఇలా అబద్ధం చెప్పేవాళ్లన్నా, మోసం చేసేవాళ్లన్నా నాకు చాలా అసహ్యం. అలాంటి వాళ్లతో నేను బిజినెస్ చేయడానికి అంతగా ఇష్టపడ్ను. బహుశా నేను నీకిద్దామనుకున్న ప్రాజెక్ట్ ఇకపై ఇవ్వలేకపోవచ్చు. మేడం మీరు అంత మాట అనకండి. నా మీద, నా కంపెనీ మీద ఉన్న రెప్యుటేషన్ పాడవకుండా ఉండాలని రాహుల్ విషయం మీకు చెప్పలేదు, అంతే మేడం. అంటే రాహుల్ జెన్యూన్ కాదంటవా? అంటే తనతో నేను డీల్ చేసుకోలేనట్టేనా? అబ్బబ్బే అదేం లేదు మేడం. రాహుల్ ఇస్ అ గుడ్ గాయ్, చాలా మంచోడు. మా కంపెనీకి కూడా చాలా చేశాడు. తనని స్టేషన్లో పెట్టించిన విషయం చాలా చిన్న విషయం మేడం. రేపు ఉదయమే వెళ్ళి తనని పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తున్నాను కూడా. ఓ, రాహుల్ మీదున్న కేసు విత్డ్రా చేసుకోవడానికి ఆల్రెడీ సిద్ధమయ్యావా? అలా అయితే ఓకే. ఎప్పుడన్నా? రేపు ఉదయం కదా? సరే అయితే రేపు మార్నింగ్ నేను పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాను. నువ్వు రాహుల్ని విడిపించేస్తే వెంటనే రాహుల్ దగ్గర నుంచి ఆ పెన్ డ్రైవ్ తీసుకోవచ్చు, సరేనా? నో ప్రాబ్లం మేడం. రేపు ఉదయమే మీరు స్టేషన్కి వచ్చేయండి, రాహుల్ని వెంటనే విడిపించేద్దాం. దట్స్ గ్రేట్. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, మళ్ళీ ఈ విషయం కానీ అబద్ధం అయ్యిందా, ఈ విషయంలో మళ్ళీ నన్ను మోసం చేసావనిపించిందా, వెంటనే డీల్ క్యాన్సిల్ చేస్తాను. వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళకిచ్చేస్తాను. తర్వాత నీ ఇష్టం. అబ్బే మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి మేడం. రేపు ఖచ్చితంగా రాహుల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తున్నాను. నేను పెట్టిన కేసు కూడా విత్డ్రా చేసుకుంటున్నాను. అలా అయితే ఓకే కనిష్క, రేపు పోలీస్ స్టేషన్లో కలుద్దాం, సరేనా? బాయ్. బాయ్. ఇప్పుడేంటి అన్ని రకాలుగా ఇలా ఇరుక్కుపోయాను. నేను రాహుల్ని విడిపించేస్తే అవతల అభి నా మీద పెట్టిన కేసు నుంచి బయట పడలేను. ఒకవేళ రాహుల్ని విడిపించకపోతే భవానీ గారి దగ్గర నుంచి 100 కోట్ల ప్రాజెక్ట్ మిస్ అయిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి?